ఐఐటి హైదరాబాద్ వసతి గృహాల్లో ఎటువంటి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉపయోగించకుండా ఈ సమ్మర్లో మాత్రం వారికి ఆ చల్లదనాన్ని కల్పించే విధంగా రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ అనే నూతన టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. దీని గురించి పూర్తి వివరాలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి ఈ ఇటాలియన్ సంబంధించినటువంటి టెక్నాలజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అంటే ఎటువంటి ఫ్యాన్లు ఉపయోగించకుండా గోడలు చల్లబడతాయి అంటున్నారు, అది ఎలా? ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ కానీ ఉపయోగించిన తీరులో ఇక్కడ మేము కొత్త టెక్నాలజీని అద్భుత ప్రయోగం చేశాము. బట్ అది సక్సెస్ఫుల్గా కూడా మేము బయటకు వచ్చాము. ఈ హైదరాబాద్ క్లైమేట్కి తగ్గట్టు 12 నెలల్లో 4 నెలల్లో విపరీతంగా మనకు కూడా ఇక్కడ సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ఆ టైంలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో కూడా 43, 42 ఎలాగో అంత టెంపరేచర్ ఉన్న టైంలో కూడా మనం కంఫర్ట్ స్టే మనం పిల్లలందరికీ ఇవ్వగలుగుతాం వసతి గృహంలో. ఈ టెక్నాలజీ ఏంటంటే బేజర్గా ఇటాలియన్ టెక్నాలజీ, మేము దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ టెక్నాలజీలో మనకు చిల్లింగ్ వాటర్ యాక్చువల్గా ఏంటంటే పైప్స్ ద్వారా మనము బిల్డింగ్ లోపట ఉన్న స్లాబ్స్లో కానివ్వండి, వాల్స్లో కానివ్వండి, సీలింగ్స్లో కానివ్వండి రకరకాల పద్ధతుల ద్వారా మనము లోపల పైప్స్ పెక్స్ లోపల వేసి ఆ మ్యానిఫోల్డ్స్ అన్నీ కూడా మనం సర్క్యులేట్ చేస్తాము. సో దాని మీద మళ్ళీ దాని కవరింగ్ మళ్ళీ ఫాల్ సీలింగ్ చేస్తున్నాం, కింద ఏమో ఫ్లోరింగ్ స్క్రీడ్ కాంక్రీట్ చేస్తాం, వాల్స్లో మళ్ళీ కవరింగ్ విత్ స్మార్ట్ బోర్డ్స్ తోటి కవర్ చేస్తే సో అది లోపల ఎంబెడ్ అయిపోతాయి. మనకు చిల్లర్ వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు సప్లై వస్తుంది. అవి వచ్చిన తర్వాత ఈ మొత్తం సర్క్యులేట్ అయ్యి ప్రతి రూమ్లో ఈ ఫ్లోర్లో కావచ్చు మళ్ళీ బ్యాక్ టు అది చిల్లర్కి వెళ్ళిపోతుంది. సో చిల్లర్ వాటర్ సప్లై చేయడం వల్ల ఏదైతే ఈ స్లాబ్స్ కానీ వాల్స్ కానీ ఉన్న ఏదైతే మాస్ కాంక్రీట్ కావచ్చు, వాల్స్ కావచ్చు, ఆ మాస్ అంతా కూడా ఈ బయట ఉన్న ఈ 43 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్కి రేడియేషన్ అయిపోయి చాలా హీట్ అయిపోతాయి. సో ఆ టైంలో ఇవి లోపలికి వెళ్ళి చల్లబరిచి ఇది ఓపెన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఈవెన్ విండోస్ తెరుచుకోవచ్చు, డోర్స్ తెరుచుకోవచ్చు. మనకు పిల్లలు ఈ బాడీ మాస్ ఏదైతే మనకు చల్లబడిందో దాన్ని బట్టి స్మాల్గా 1, 2లో పెట్టుకున్నా కూడా మనకు ఎయిర్ ఫ్యాన్ పెట్టుకున్నా కూడా మనకు కంఫర్ట్గా వాళ్ళు దాంట్లో స్టే చేయొచ్చు. రేడియంట్ టెక్నాలజీ అన్నారు. ఈ రేడియంట్ అంటే ఏంది, ఆ టెక్నాలజీని ఇటాలియన్ నుంచే ఎందుకు తీసుకున్నారు? అంటే ఇటాలియన్ అనేది వాళ్ళు యూజ్ చేశారు ఫస్ట్, అక్కడ టెక్నాలజీ అక్కడ పరిశోధించి వాళ్ళు కనుక్కున్నారు అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్గా. ఇది మన వాళ్ళు వెళ్ళి ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్నాం. రేడియంట్ అంటే చిల్లుడు వాటర్ ఏదైతే మనము యాక్చువల్గా మాకు ఈ వాటర్ కూడా ఏంటంటే రీసైకిల్డ్ వాటర్. రీసైకిల్డ్ వాటర్ ఎస్టీపీ నుంచి వచ్చిన దాన్ని కూడా మేము చాలా ఆప్టిమమ్ యూజ్ చేసుకుంటూ ఆ రీసైకిల్డ్ వాటర్ని సాఫనింగ్ చేసిన వాటర్ని మేము చిల్లర్స్లోకి పంపించి చిల్లర్స్లో నుంచి మనము ఈ సప్లై టు ద మనం హాస్టల్స్కి సప్లై చేసి ఆ పైపుల ద్వారా మనము వాటర్ అంతా కూడా లోపల ఫ్లో అయిపోయి సో మొత్తం అన్ని రూమ్స్లో నుంచి అలా అన్ని వెళ్ళుకుంటూ మళ్ళీ బ్యాక్ టు చిల్లర్కి వెళ్ళిపోతాయి అనమాట. దీన్ని రేడియంట్ అనమాట. ఒరిజినల్ ప్లేస్ నుంచి మళ్ళీ లాస్ట్కి ఇది మొత్తం సర్క్యులేట్ అయ్యి వాటర్ అంతా కూడా మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ చిల్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఇస్ రేడియంట్ టెక్నాలజీ. ఫ్యాన్స్, ఏసీలు ఉన్నాయి, అలాగే ఏ సమయంలో క్లైమేట్కి సంబంధించినటువంటి టెంపరేచర్ని వచ్చే విధంగా కూడా కొన్ని టెక్నాలజీలు వచ్చినాయి. కానీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ వల్ల మనకు కన్వెన్షనల్ సిస్టమ్ రెగ్యులర్గా మీరు అందరూ తెలిసే ఉన్న సిస్టమ్ ఏంటంటే స్ప్లిట్ ఏసీలు పెట్టుకోవటం, తర్వాత ఒక చిల్లర్ దగ్గర నుంచి మనం సప్లై అయిన తర్వాత డక్ట్స్ ద్వారా మనము కూలింగ్ ఎయిర్ని సప్లై చేయటము సినిమా హాల్స్లో కావచ్చు, రెగ్యులర్ అదర్ కాన్ఫరెన్స్ హాల్స్, ఫంక్షన్ హాల్స్లో మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే అలా కాకుండా సో ఇది ఒక 30% ఆఫ్ మనకు పవర్ సేవింగ్ కూడా ఉంటుంది కన్వెన్షనల్ సిస్టమ్. దీనికి ఎకనామికల్గా కూడా మనకు ఉంటుంది. ప్లస్ ఏంటంటే పిల్లలకి కంఫర్ట్ స్టే ఇస్తూ ఓపెన్ ఎయిర్ సిస్టంలో ఒక క్లోజ్డ్ రూమ్స్లో ఒక బంధించినట్టు కాకుండా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు లివింగ్ స్టే చేయొచ్చు. మనం దీంట్లో వాడే ఏదైతే రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో R134 ఆల్మోస్ట్ ఇది 0 మనకు కార్బన్ ఉద్గారాలు అనమాట. అదే మామూలు రెగ్యులర్ కన్వెన్షనల్ సిస్టంలో మనకు R32, R28 అనేది రిఫ్రిజిరెంట్ ఉంటుంది. ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే కార్బన్ ఎమిషన్ అనేది మనకు అంతగా తగ్గదు. సో మన దానివల్ల ఎన్విరాన్మెంటల్గా మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ కార్బన్ ఎమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఈ రేడియంట్ కూలింగ్ సిస్టమ్ అనేది మంచిగా దోహదపడుతుంది మనకు. ఎస్పెషల్లీ హైదరాబాద్ క్లైమేట్కి ఈ టెక్నాలజీ బాగా సూట్ అయింది. సహజంగా అందరూ ఆలోచిస్తే గోడలు చల్లబడటం అంటే ఎక్కువ పవర్ కావాలి, ఎక్కువ పెద్ద గోడలు చల్లబడాలంటే పవర్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. ఒక రూమ్లో ఒక ఏసీ పెట్టుకుంటే త్వరగా కూల్ అవుతుంది కాబట్టి ఆడ పవర్ తక్కువ అవుతుంది. కాకపోతే మీరు డిఫరెంట్గా ఈ రేడియంట్ టెక్నాలజీలోనే పవర్ ఎక్కువ అవుతుంది, సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు జనరల్గా మీరు కూడా అందరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కన్వెన్షనల్ సిస్టంలో కూడా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనము ఇంట్లో మనం ఏసీ కనుక స్ప్లిట్ ఏసీ ఆన్ చేసుకుంటే ఫస్ట్ 2-3 డేస్ డే అంతా వేసుకుంటే కానీ మన రూమ్స్ అన్నీ చల్లబడతాయి.
తర్వాత మనం మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు చల్లబడి తర్వాత నెక్స్ట్ డే మన రోజువారీ వాడే పవర్ తగ్గిపోతుంది అనమాట. అలానే ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మేము ఓపెన్ చేసిన ఫస్ట్ మంత్లో మాత్రం, అది కూడా ఫస్ట్ 4-5 డేస్లో మనకు మొత్తము బిల్డింగ్ బాడీ అంతా కూడా చల్లబట్టడానికి కొంచెం మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది ఇనీషియల్ డేస్లో. తర్వాత ఇట్ విల్ బి అడాప్టెడ్ అనమాట. సిస్టమ్ ఆల్రెడీ కూల్ అయిపోతుంది కాబట్టి ఫర్దర్గా నీడ్ నాట్ రిక్వైర్డ్ మోర్ పవర్ కన్జంప్షన్. దీనివల్ల కూడా మనకు సేవింగ్ అనేది ఉంటుంది. మోరోవర్ ఈ కన్వెన్షనల్ సిస్టమ్కి దీనికి ఉండే సేవింగ్ ఏంటంటే ఈ చిల్లర్ వాటర్ ఏదైతే ఉందో, చిల్లర్ వాటర్ వల్ల కూడా మనకు సేవింగ్ ఉంటుందన్నమాట. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి సేవింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఎక్సర్సైజ్ చేసిన మీదట మా వర్కౌట్స్ ప్రకారంగా సో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రన్నింగ్లో మొత్తం మీద మనకు 30% సేవింగ్ వస్తుందన్నమాట. మీరు చెప్పిన ఈ మొత్తం రేడియంట్ టెక్నాలజీలో కూడా ఎక్కడ ఒక పైపు కూడా కనిపించట్లేదు. అంటే ఆ పైపులు బిల్డప్ చేసే క్రమంలోనే పెట్టారా? సో యాక్చువల్గా ఇది డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ టైంలోనే మనం స్లాబ్స్ కాస్ట్ అయిపోయిన తర్వాత, మదర్ స్లాబ్ కాస్ట్ అయిన తర్వాత, సో దాని మీద ఈ మ్యానిఫోల్డ్స్ ఏదైతే ఈ పెక్స్ పైప్స్ ఏదైతే ఉన్నాయో మ్యానిఫోల్డ్స్ అన్నీ కూడా మనం దాని మీద ఇన్స్టాల్ చేసి, సో తర్వాత వాల్స్ మీద ఇన్స్టాల్ చేసి, తర్వాత స్లాబ్ మీద అయితే మళ్ళీ దాని మీద స్క్రీడ్ కాంక్రీట్ తోటి దాన్ని ఎంబెడ్ చేస్తాం అనమాట. అంటే మీకు పైపులు ఎక్కడ కూడా కనిపించవు. తర్వాత వాల్స్ అయితే దాని మీద స్మార్ట్ బోర్డ్స్ తోటి మనం పెట్టి జిఐ ర్యాక్స్ పెట్టేసి మన దాని మీద స్మార్ట్ బోర్డ్స్ పెట్టి ఎంక్లోజ్ చేసేస్తాం. అదే ఫాల్ సీలింగ్ అనుకోండి, సీలింగ్ బాటమ్ సైడ్ అయితే అండర్ సంక్ ఉంటాయి. సో పైప్స్ అన్నిటి కూడా మనము ఫాల్ సీలింగ్ పెట్టేసి మనం దాంట్లో క్లోజ్ చేసేస్తాం. సో ఈ రకంగా రకరకాల ప్రదేశాల్లో వాటికి అనుకూలంగా మేము ఒక చోట ఫాల్ సీలింగ్లో, కొన్ని చోట్ల వాల్స్లో, కొన్ని చోట్ల ఫ్లోర్స్లో, కొన్ని చోట్ల ఫ్లోర్స్లో అలా రకరకాలుగా దానికి ఉన్న పద్ధతి ప్రకారంగా చేయగలిగాము. కానీ మనం ఆపరేట్ చేయడానికి ఈ మ్యానిఫోల్డ్స్కి టర్మినేషన్స్ మాత్రం ఇప్పుడు సపోజ్ మనకు ఈచ్ హాస్టల్లో 32 రూమ్స్ ఉన్నాయి, 4 పార్ట్స్, ఈచ్ పాడు 8 రూమ్స్. 8 రూమ్స్ కూడా మనం ఒక చోట మ్యానిఫోల్డ్ ఇచ్చాము. ఆ మ్యానిఫోల్డ్ టర్మినేషన్స్ ఇచ్చాము. అక్కడ కంట్రోల్స్ ఉంటాయి. రూమ్ వైజ్ కంట్రోల్ చేసుకోవచ్చు, పాడ్ వైజ్ కంట్రోల్ చేసుకోవచ్చు, మనం ఫ్లోర్ వైజ్గా ఒక కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లనే టోటల్ ఫ్లోర్స్ ఇది 10 ఫ్లోర్స్ కూడా మనం మన రెగ్యులేటర్ సిస్టమ్లో చేయొచ్చు. డే అండ్ 24/7 ఈ సీజన్లో ఈ 4 months మన HVAC టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు పిల్లలకి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధమైన కంట్రోల్స్ కావాలో వాళ్ళు ఆపరేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఇవ్వగలుగుతారు అనమాట, స్టేని ఇవ్వగలుగుతారు. ఎక్కువ కూలింగ్ అవ్వటం వలన ఈ గోడలు ఏమైనా నిర్లబారటం లేకపోతే పగలటం ఇలాంటివి ఏమైనా జరుగుతుందా? లేకపోతే దీని లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది? అది లైఫ్ టైం అనేది ఇది జనరల్గా మనం ఫ్రేమ్ స్ట్రక్చర్ బిల్డింగ్ 80 years వరకు డోకా లేదు. బట్ అట్లనే లోపల ఉన్న సర్వీస్ పైప్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా మినిమం 30 to 35. యాక్చువల్గా అయితే ఒరిజినల్ కన్వెన్షనల్ సిస్టమ్ మనకు 15 years మ్యాక్సిమం. మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, అలా చేయాలి. కానీ ఇది పెక్స్ పైప్లు ఏంటంటే పాలీ ఇథిలేన్ అనమాట, దాని పాలీప్రొపిలీన్ ఇథిలేన్ సంథింగ్ ఆ పెక్స్ పైప్స్ మనం వాడతాం దీంట్లో. సో దానివల్ల ఏంటంటే వాటర్ రొబస్టిక్ పైప్ సిస్టమ్ లోపల మనకు అది లోపల స్లాబ్స్లో కనుక మనము చేసాం కాబట్టి అది ఎంబెడ్ అయిపోయిన తర్వాత మనకు ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ దాని మీద అంటే ఒక ఎండబడటం కానీ లోపల గట్టిగా గాలి కానీ మంచు పట్టడం కానీ మనకేం లేదు కాబట్టి డెఫినెట్గా మనకు ఇది లాంగ్ లైఫ్ ఉంటుంది. 35 to 40 years వరకు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మెయింటెనెన్స్ ఇష్యూలో బ్లాక్ వైజ్ కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. కంపారిటివ్ మనకు వచ్చే సేవింగ్స్ మీద పోలిస్తే మెయింటెనెన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఇక్కడ. దీంట్లో ఏదైనా లీకేజ్లు అన్నట్లు మీరు అన్నట్టు అక్కడక్కడ లీకేజ్ వచ్చినా మనం దానికి కనెక్టర్స్ ఉంటాయి. మా సిస్టమ్ ఆఫ్ ఇంజనీర్ టెక్నీషియన్స్కి ఐడియా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు కనెక్టర్స్ తోటి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఫ్యూచర్లో ఇంకా ఈ టెక్నాలజీని వృద్ధి చేసే అవకాశం ఏమైనా కనపడుతుందా? డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ టెక్నాలజీ. మాకు పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని ఐఐటీస్లో చాలా వేడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తట్టుకోలేరు పిల్లలు. 45 degrees Centigrade అయినా బికాజ్ ఆఫ్ సీ షోర్స్ దగ్గర ఉండటం వల్ల వాళ్ళకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఆ కోణంలో మేము అన్నిటిని ఎక్సర్సైజ్ చేసి పిల్లలకి ఎస్పెషల్లీ హైదరాబాద్ క్లైమేట్ బాగున్నా కూడా ఈ 40 degrees టెంపరేచర్ అనేది 43 degrees టెంపరేచర్ అనేది ఆ 4 months కొంచెం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ టెక్నాలజీ మనకు ఎకనామికల్గా ఉంటుంది, పిల్లల స్టేకి బాగుంటుందని చెప్పేసి ఈ టెక్నాలజీ అభివృద్ధి చేశాము. డెఫినెట్గా ఫ్యూచర్లో రావాల్సిన ఎక్స్పాన్షన్ 2035కి మాకు ఆల్మోస్ట్ మా స్టూడెంట్ స్ట్రెంత్ 15,000 ఉంది. సో ఈ 15,000 స్టూడెంట్కి సంబంధించి రేపు ఫ్యూచర్లో వచ్చే హాస్టల్స్ కూడా మేము డెఫినెట్గా ఇదే టెక్నాలజీని మేము ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా పవర్ సేవింగ్ తగ్గించి మరింత వృద్ధి చెందే విధంగా కూడా తమ బృందం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, IIT హైదరాబాద్ నుంచి.